ఇలా 2 స్లీవ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్ లో నడుం సైజ్ తీసుకోవాలి. కాజల పట్టి వదిలేసి ఫుల్ నడుం సైజ్ కొలుచుకుంటే మనకి 29 ఇంచెస్ వచ్చింది. దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఇక్కడ 7.5. ఇప్పుడు మార్క్ చేసుకునేటప్పుడు కూడా కాజల పట్టి వదిలేసి 7.5కి మార్క్ చేయాలి. అదే హుక్కుల పట్టి సైడ్ మాత్రం హుక్కుల పట్టిని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని 7.5కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఇలా క్లోజ్ ఉంది కాబట్టి దీని ఒక ఫోల్డ్ వేసుకొని ఆ ఫోల్డింగ్ సైడ్ నుంచి 7.5కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మార్కింగ్ కింద కూడా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం స్లీవ్ దగ్గర నుంచి స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి. స్లీవ్ లూజ్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి స్టిచ్ చేసుకుంటూ కొంచెం అక్కడ లాక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చంక దగ్గర మనకి లూజ్ అట్లా రాకూడదు కాబట్టి ఆది బ్లౌజ్ లో ఇలా ఫస్ట్ స్టిచ్ వరకు ఇలా మెజర్ చేసుకుంటే ఎంతైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకొని స్లీవ్ దగ్గర నుంచి చంక వరకు స్టిచ్ చేసుకుంటూ చంక దగ్గర నుంచి నడుం వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు దాని పక్కనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తో మీకు ఎన్ని స్టిచెస్ కావాలంటే అన్ని వేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రాస్ ఉంటే ట్రిమ్ చేసుకొని అక్కడ ఓవర్లాక్ చేసేసుకోవాలి. ఇలాగే సేమ్ ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ అయితే రెడీ. ఫుల్ వీడియో కావాలి అంటే కింద లింక్ ఉంటుంది చూడండి.